మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, దీని గురించి మనకు తెలిసిందెంత? అసలు మనం నమ్మే విషయాలకు, మన జ్ఞానానికి నిజమైన ఆధారమేంటి? మనం చూసేదంతా నిజమా, లేక అంతా మన ఆలోచనల సృష్టా? ఈరోజు మనం జ్ఞానానికి అసలైన మూలం మన కళ్ల ముందున్న భౌతిక వాస్తవికతే అని చెప్పే ఒక శక్తివంతమైన ఆలోచన గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రయాణాన్ని ఒక అద్భుతమైన మాటతో మొదలుపెట్టుదాం. అద్భుతం అనేది ఎక్కడో మాయలో, మంత్రాల్లో లేదు. అది మన కళ్ల ముందున్న ఈ వాస్తవంలోనే ఉంది. ఎందుకంటే అది నిజమైనది కాబట్టే అంత అద్భుతమైనది. ఇది మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచే ప్రశ్న కదా. అసలు ఉనికిలో ఉన్నది ఏంటి? అది ఉన్నని మనకు ఎలా తెలుస్తోంది? ఇది వేల సంవత్సరాలుగా మనుషుల్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్న. అయితే భౌతిక వాస్తవికవాదం ఈ ప్రశ్నకు ఒక సూటి అయిన ధైర్యమైన సమాధానమిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ అన్వేషణలో మనం ఏం తెలుసుకోబోతున్నాం? ముందుగా భౌతిక వాస్తవికత అంటే ఏంటో చూద్దాం. తర్వాత జ్ఞానాన్ని మనం ఎలా పొందుతామో తెలుసుకుందాం. మన ఆలోచనలు కూడా భౌతికమైనవేనా అని ప్రశ్నించుకుని ఈ రెండు భిన్న దృక్కోణాల వల్ల కలిగే పర్యవసనాలేంటో పరిశీలిద్దాం. చివరిగా వీటన్నిటి వెనుకున్న అసలైన లక్ష్యమేంటో చూద్దాం. మొదటి అడుగులోకి వెళ్దాం. అసలు భౌతిక వాస్తవికత అంటే ఏంటి? ఈ తత్వశాస్త్రం యొక్క పునాది ఏంటో అర్థం చేసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సిద్ధాంతం ప్రకారం వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్. అంటే మన కంటికి కనిపించేది, మన ఇంద్రియాలకు అనుభవం అయ్యేదే నిజం. మనం కూర్చున్న కుర్చీ దగ్గర్నుండి సుదూర నక్షత్రాల వరకు ప్రతీదీ భౌతికమైన పదార్థమే. దీనికి మించి ఆత్మలు, దేవుళ్ళు లాంటి అభౌతిక ప్రపంచం ఏదీ లేదని ఇది స్పష్టంగా చెబుతుంది. మరి భౌతిక ప్రపంచం మనకు ఎలా అర్థమవుతుంది? సింపుల్. మనకున్న 5 సెన్సర్స్ ద్వారా: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఇవన్నీ బయటి ప్రపంచం నుంచి సమాచారాన్ని సేకరించి మెదడుకి పంపుతాయి. ఆ సమాచారాన్ని మన మెదడు ప్రాసెస్ చేసినప్పుడే మనకు ప్రపంచం అనుభవంలోకొస్తుంది. అంటే మన అనుభవాలన్నీ కూడా మెదడులో జరిగే భౌతిక ప్రక్రియలే అన్నమాట. సరే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. జ్ఞానాన్ని ఎలా పొందాలి? వాస్తవికతను అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఉన్న దారులేంటి? వాటిని ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. మన కంటికి కనపడని గెలాక్సీల గురించి, ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్ల గురించి మనకెలా తెలుసు? మన ఇంద్రియాలకందని వాటి ఉనికిని ఎలా నమ్ముతాం? ఇక్కడే మనిషి తెలివితేటల గొప్పతనం మనకనిపిస్తుంది. మన సహజ ఇంద్రియాలకున్న పరిమితుల్ని దాటడానికి మనం అద్భుతమైన సాధనల్ని సృష్టించుకున్నాం. టెలిస్కోప్తో కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలను, మైక్రోస్కోప్తో కంటికి కనిపించని సూక్ష్మజీవులను చూస్తూ మన జ్ఞానాన్ని అనంతంగా విస్తరించుకున్నాము. సో దీన్ని బట్టి మన దగ్గర నిజానిజాలు తెలుసుకోవడానికి 3 పద్ధతులున్నాయన్నమాట. మొదటిది ప్రత్యక్ష ప్రమాణం, అంటే కళ్లతో చూడటం, చేత్తో తాకటం. రెండోది పరోక్ష ప్రమాణం, టెలిస్కోప్, మైక్రోస్కోప్ లాంటి పరికరాల సహాయంతో తెలుసుకోవడం. ఇక మూడోది అనుమాన ప్రమాణం, అంటే దొరికిన ఆధారాలను బట్టి ఒక నిర్ధారణకు రావడం. ఉదాహరణకు డైనోసార్ శిలాజాలు దొరికాయి కాబట్టి ఒకప్పుడు డైనోసార్లు ఉండేవని మనం నిర్ధారించుకున్నాం. ఇప్పటివరకు బయటి ప్రపంచం గురించి మాట్లాడాం. సరే, కాని అసలైన సవాల్ ఇప్పుడొస్తోంది. మన లోపలి ప్రపంచం సంగతేంటి? అంటే మన ఆలోచనలు, కలలు, భావాలు ఇవి కూడా భౌతికమైనవేనా? మన అందరికీ వస్తుంది ఈ డౌట్. ప్రేమ, కోపం, కలలు, వీటికి బరువు లేదు, రూపం లేదు. మరివి భౌతిక పదార్థం నుంచి ఎలా వస్తాయి? ఇవి అభౌతికమైనవి కావా? సైన్స్ దీనికి చాలా స్పష్టమైన సమాధానమిస్తుంది. ఇది ఎలాగంటే, కంప్యూటర్లో హార్డ్వేర్ లేకపోతే సాఫ్ట్వేర్ పనిచేయదు కదా. అచ్చం అలాగే మన మెదడు అనే హార్డ్వేర్ లేకపోతే ఆలోచనలు, భావాలు అనే సాఫ్ట్వేర్కి ఉనికే లేదు. అవన్నీ మెదడులో జరిగే సంక్లిష్టమైన రసాయన, విద్యుత్ ప్రక్రియల ఫలితమే. మెదడు లేకపోతే మనస్సు లేదు. మరి ఈ ఆత్మ అనే ఆలోచన ఎలా మొదలైంది? ఇక్కడే ఒక పెద్ద చారిత్రక పొరపాటు జరిగిందనంటారు. ఆదిమ మానవుడికి కల వచ్చినప్పుడు శరీరం ఒకచోట ఉన్నా తన ఇంకెక్కడో తిరుగుతున్నట్టనిపించింది. మెదడు యొక్క ఈ పనిని అర్థం చేసుకోలేక శరీరంలో ఆత్మ అనే అభౌతికమైనదేదో ఉందని భ్రమించాడు. ఆ ఆలోచనే నెమ్మదిగా పరమాత్మలాంటి పెద్ద భావనలకు దారితీసింది. సరే, ఇప్పుడు 4వ భాగం. ఇక్కడ మనం భౌతికవాదం, భావవాదం ఈ రెండిటిని చూద్దాం. అయితే మన లక్ష్యం ఒకదాన్ని పొగడటం, ఇంకొకదాన్ని ద్వేషించడం కాదు.
మనుషుల చర్యలను, వాని నమ్మకాలను చూసి నవ్వకుండా, ఏడవకుండా వాటిని కేవలం అర్థం చేసుకోవడమే ఇక్కడ ముఖ్యం. ఈ రెండు దృక్కోణాలు మన సమాజాన్ని ఎలా ప్రభావితం చేశాయో చూద్దాం. ఈ విషయంలో ప్రముఖ హేతువాది రావిపూడి వెంకటాద్రిగారు చాలా ఆసక్తికరమైన మాటన్నారు. ఆయన దృష్టిలో వాస్తవికతపై ఆధారపడిన భౌతికవాదమే అసలైన తత్వశాస్త్రం, మిగతాదంతా ఒక తాత్విక గందరగోళం మాత్రమే. ఈ రెండు దారుల మధ్య తేడాను చూస్తే, ఒకటి భౌతికవాదం. ఇది సైన్స్నే, ప్రగతిని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది సమాధానాల కోసం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే చూస్తుంది. ఇక రెండోది భావవాదం. ఇది కారణాల కోసం ప్రకృతికి ఆవల, ఏవో అదృశ్య శక్తుల వైపు చూస్తుంది. ఇది తరచుగా సమాజంలో గందరగోళానికి, విభజనకు దారితీస్తుందని విమర్శకుల వాదన. అంటే భౌతికవాదుల దృష్టిలో భావవాదం వల్ల ఏమైందంటే, ఎందుకు అని అడిగే మన సహజమైన జిజ్ఞాసను అది పక్కదారి పట్టించింది. ఈ లోకంలోని సమస్యలకు ఇక్కడే పరిష్కారాలు వెతకడాన్ని మానేసి పరలోక సుఖాల కోసం ఎదురుచూసేలా చేసిందని వారు వాదిస్తారు. ఇంత చర్చ దేనికి? మన అసలు లక్ష్యం ఏంటి? కేవలం వాదించుకోవడానికా? కాదు, ఒక మెరుగైన మానవ సమాజాన్ని నిర్మించడం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఈరోజు వాడుతున్న టెక్నాలజీ, మనం పొందుతున్న వైద్యం, వీటన్నిటి వెనుక ఉన్న చోదక శక్తి ఏంటి? అది భౌతిక వాస్తవికతపై ఆధారపడిన హేతుబద్ధమైన ఆలోచనే. ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవడం ద్వారానే మానవజాతి ఇంత దూరం ప్రయాణించింది. మరి అసలైన స్వేచ్ఛ అంటే ఏంటి? పదవులు, డబ్బులు కావు. మనల్ని మనం విభజించుకోవడానికి గీసుకున్న గీతలున్నాయి గదా, కులం, మతం, లింగం, వర్గం. ఇవన్నీ వాస్తవంలో లేని మనం సృష్టించుకున్న హద్దులు. వాటిని చెరిపేయడమే నిజమైన స్వేచ్ఛ. ఈ మాట ఎంత నిజమో చూడండి. తాను గీసుకున్న గీతల నుండి మనిషి బయటపడటమే అసలైన స్వేచ్ఛ. అంటే మన సంకెళ్ళు మనమే వేసుకున్నాం. వాటిని తెంచుకునే శక్తి కూడా మన దగ్గరే ఉంది. చివరిగా ఒక్కటే ప్రశ్న. మనల్ని, మన సమాజాన్ని విడదీస్తున్న ఆ మానసిక గీతల్ని చెరిపేసి ఒకే మానవజాతిగా కలిసి ముందుకు సాగడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? ఈ సమాధానం మనందరం వెతుక్కోవాలి. ఆలోచించండి.